ఎంతో అనుభవం ఉన్న తుమ్మల నాగేశ్వరరావును దూరం చేసుకుని కేసీఆర్ పెద్ద పొరపాటు చేశారన్నారు జాగృతి అధ్యక్షురాలు కవిత. ఖమ్మం వేదికగా బీఆర్ఎస్ పై విమర్శలు చేశారు. మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రాకపోవడానికి తుమ్మలను దూరం చేసుకోవడం కూడా ఓ కారణమని అన్నారు. 20 ఏళ్లుగా పార్టీలో పనిచేసిన తనని కుట్ర చేసి బయటకు పంపారని తెలిపారు. రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుకలు నిద్రపోతున్నాయని, ప్రతిపక్షం తన పాత్ర పోషించడంలో విఫలమైందని కవిత విమర్శించారు. మీ అందరికీ తెలుసు, నేను పదే పదే చెప్తూ వస్తున్నా, తెచ్చుకున్నటువంటి తెలంగాణ కొందరి కోసం కాకుండా అందరి కోసం అన్నట్టుగా ఉండాలి. సామాజిక తెలంగాణ అనేటటువంటిది సాధించాలి. ఇవాళ ప్రశ్నించే వాళ్ళు లేకుండా పోయినారు. ప్రతిపక్షమైనా నిద్రపోతున్నటువంటి పరిస్థితి, పాలకపక్షమైనా నిద్రపోతున్నటువంటి పరిస్థితి. ప్రతిపక్షంలో ఉండి బాగా అనుభవజ్ఞులైనటువంటి కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ కూడా 20 ఏళ్ల తర్వాత కూడా అనేక తప్పుల వల్ల ఇవాళ థర్డ్ టైం ఓడిపోయినాం అనుకుంటా ఉన్నా నేను. అందులో ప్రత్యేకించి ఈ జిల్లాకు సంబంధించి తుమ్మల నాగేశ్వరరావు గారు లాంటి ఎఫెక్టివ్ లీడర్ని వదులుకోవడం వల్లనే మూడోసారి అధికారంలోకి రాలేకపోయినామని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నా. ఎందుకంటే ఎప్పుడైతే తుమ్మల నాగేశ్వరరావు గారు బయటకు వెళ్ళిపోయినారో ఆ తర్వాత రాష్ట్రంలో వాతావరణం బిల్డ్ అయిపోయింది. వారిని వదులుకున్నది బీఆర్ఎస్ పార్టీ. సో అంత అనుభవజ్ఞులే అన్ని తప్పులు చేసిండ్రు. బీఆర్ఎస్ పార్టీతో నాకేం సంబంధం అన్న? బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి నన్ను సస్పెండ్ చేసిండ్రు అన్న. ఒక్క మాట చెప్తా, ఒక నాయకుడి కింద, ఒక పార్టీ కింద నేను 20 సంవత్సరాలు పనిచేస్తాను. బయటకు వచ్చి ఆ నాయకుడు మంచివాడు కాదని చెప్పే అంత నీచమైన సంస్కృతి ఎవరికి ఉండకూడదు. పార్టీలోంచి నీ అంతటి నువ్వు వెళ్ళిపోయినా నోరు మూసుకొని ఉండాలి. ఎందుకంటే ఆ పార్టీలో మీరు చాలా రోజులు పనిచేశారు కాబట్టి. కానీ నా అంతటి నేను రాలే బయటికి, నన్ను బయటకు వేసిండ్రు. నన్ను బయటకు వేయడంలో కొంతమంది కుట్ర చేసారు, అది వాస్తవం. సో నా మీద ఎవరైతే కుట్ర చేశారో వాళ్ళ మీద ఖచ్చితంగా నేను మాట్లాడతా కదన్నా. అది పాలిటిక్స్ కాదు. పెద్ద నాయకుడు కేసీఆర్ గారు